హాయ్ అండి. ప్రిన్సెస్ కట్ తోటి బ్లౌజు బోట్ నెక్ తోటి ప్రిన్సెస్ కట్ ఎలా కట్ చేయాలనేది చూసాం కదా. ఇక్కడ ఈ షోల్డర్ దగ్గర వచ్చేసి ఇదిగోండి, ఇక్కడ మనం షోల్డర్ తీసుకున్న దగ్గర నుంచి 1/2 ఇంచ్ షోల్డర్ డౌన్ తీసుకోవాలి. ఆ తర్వాత ఒక 1/2 ఇంచ్ ఏమో మనం కుట్టుకి వదిలేసుకోవాలి. అప్పుడే మనకి షోల్డర్ దగ్గర బుట్టలాగా బుడగల్లాగా రాకుండా ఉంటాయండి. అలాగే మనకి చంక డౌన్ అనేది ఇక్కడ తీసుకోవాలి, కానీ ఇది బ్యాక్ పార్ట్ కాబట్టి నేను మార్కింగ్ మీకు చూపిస్తాను అంతే, కానీ ఇప్పుడు కట్ చేయనమాట. సేమ్ ఇదే వీడియోని నేను బ్యాక్ పార్ట్ కట్ చేయడం చూపించాను కదా. ఈ బ్యాక్ పార్ట్ ఆధారంగా ముందు పేపర్ తీసుకుని పేపర్ని కూడా సేమ్ ఇదే మెజర్మెంట్ తోటి కట్ చేసుకుందాం. ఇక్కడ వచ్చేసి డ్రాప్ అనేది వస్తుందని చెప్పాను కదండి. ఇదిగోండి, ఇట్లా పేపర్ని కట్ చేశాను అనమాట. ఈ పేపర్ దగ్గరే మనం డౌన్ తీసుకోవటం, మెయిన్ డాట్ హైట్ ఎంతవరకు కావాలనేది తీసుకోవటం చూపిస్తున్నాను ఇప్పుడు. ఇదిగోండి, షోల్డర్ మీద నుంచి కరెక్ట్గా మిడిల్ నుంచి మనం ఎక్కడైతే డాట్ వేస్తామో డాట్ పొడవు వచ్చేసి 11 అండి. 11 ఎలా తెలుస్తుంది అంటే మనకి ఆది బ్లౌజు షేప్ తిరిగే దగ్గర తెలుస్తుంది అనమాట. అలాగే మెయిన్ డాట్ ఉక్సులు కాజాల పట్టీ దగ్గర నుంచి 4.25గా తీసుకొని అక్కడి నుంచి మెయిన్ డాట్ వేస్తున్నాను అనమాట. మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఇది మరొకసారి వీడియోని షేర్ చేస్తున్నానండి. అయితే మనకి ప్రిన్సెస్ కట్కి ఇట్లా పేపర్ కటింగ్ లేకోకుండా కూడా కట్ చేసుకోవచ్చు, స్టిచ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ షేప్ అనేది ఇట్లా నిలబడి లేకోకుండా రౌండ్గా రావాలని అడిగారు కాబట్టి కంపల్సరీ పేపర్ కటింగ్ కావాల్సి వచ్చింది. ఇప్పుడు పేపర్ కట్ చేస్తున్నాను అనమాట. ఈ ఫ్రంట్ పార్ట్లోని ఇవి 2 పార్ట్లు, ఇలా 2 పార్ట్లు చేస్తాం. మనం మెయిన్ డాట్ ఇటు సైడ్ నుంచి ఒక డాట్ వేస్తాం కదండి, ఆ డాట్ దగ్గర ఖర్చు అనేది లేకోకుండా చేస్తేనే మనకి అటాచ్ చేసినప్పుడు కరెక్ట్గా వస్తుంది అన్నమాట. ఇది ఫ్రంట్ పార్ట్లో ఒక పార్టు. ఆ తర్వాత మనం లోతు తీయాలనుకున్నాం కదా, నేను బీస్ తోటి ఇట్లా గీసాను కాబట్టి మనం లోతు రెగ్యులర్గా ఎట్లా తీస్తామో ఆ విధంగానే లోతు తీయాలి. ఇదిగోండి, అటు సైడ్ తీసాను, ఇది ఇటు సైడ్ కూడా తీస్తున్నాను. ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయటం ఎందుకంటే ఫస్ట్గా నేర్చుకునే వాళ్ళకి కానీ ప్రిన్సెస్ కుట్టాలి అనుకునే వాళ్ళకి చాలా డౌట్లు వస్తాయండి. అస్సలు కుట్టకపోతే అసలు ఇంకా అట్లాగే ఉండిపోద్ది. అందుకోసమని చిన్న చిన్న విషయాలను కూడా షేర్ చేస్తూ ఉన్నాను. ఇదిగోండి, ఇక్కడ రౌండ్ వచ్చింది కదా, మనకి బ్లౌజ్లో కూడా వీళ్ళు అడిగింది ఇదే, నాకు ఇక్కడ షేప్ అనేది వద్దు, రౌండ్ కావాలి అని. అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా ఈ డ్రాప్ అయినా పెట్టుకోవచ్చు, కాలర్ కానీ ఏమైనా పెట్టుకుంటే మనం ఏం నెక్ కట్ చేయనక్కర్లేదు. కానీ ఉక్సులు పట్టి కాజా పట్టి ఎంత హైట్ అయితే కావాలో ఫ్రంట్ పార్ట్కి ఎంతవరకు అయితే వీళ్ళకి ఫ్రంట్ పార్ట్ డౌన్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు ఇక్కడ ఇట్లా మెజర్మెంట్ చేసేసుకుని ఇక్కడ బోట్ నెక్ షేప్లో ఇచ్చేస్తామండి. రౌండ్గా వస్తుంది అనమాట. బోట్ నెక్ అంటే పర్ఫెక్ట్గా బోట్ నెక్ అనేది రాదు. మీరు ఆది బ్లౌజ్లో చూసారు కదా, హై నెక్ లాగా వస్తే ముందు వెనుక కావాలి అని అనుకుంటే అలా కట్ చేసి కుట్టచ్చు. వీళ్ళకి ఫ్రంట్ పార్ట్ ఉక్సులు కాజా పట్టి కావాలి చాలు అని అన్నారు. ఇదండి, ఇదే ప్రకారం మనం లైనింగ్ని కూడా కట్ చేసేద్దాం. లైనింగ్ కట్ చేసేటప్పుడు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకుని కట్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి, ఇది వచ్చేసి చంక భాగంలో మనం డౌన్ తీసాం కదండి, చంక లోతు ఆ భాగం అది ఎంత అయితే ఉందో అంతే కట్ చేయాలి, ఏమీ ఎక్స్ట్రా కట్ చేయక్కర్లే. ఇటు వచ్చేసి ఇప్పుడు నేను కట్ చేస్తున్నది వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో 2 పార్ట్లు ఉన్నాయి కదా, 2 పార్ట్లు అటాచ్ చేసే దగ్గర మనకి ఖర్చు కావాలి కాబట్టి ఒక 1/2 ఇంచ్, 1/2 ఇంచ్ నుండి 1/2 ఇంచ్ లోపు అట్లా తీసుకుంటే కనుక మనకి పర్ఫెక్ట్గా సరిపోద్దండి. ఇలా కనుక మీరు కట్ చేసి కుట్టారు అంటే బాడీ మెజర్మెంట్స్ అయినా ఆది బ్లౌజు తోటి మెజర్మెంట్స్ అయినా పర్ఫెక్ట్గా బాడీకి ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుంది. మనం ఎక్కడైతే ఖర్చు కోసం తీసుకున్నామో అక్కడ ఇట్లా డాట్స్ అనేవి పెట్టుకున్నా లేదా బీస్తో గీసుకున్నా కూడా స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందని నేను ఇప్పుడే డాట్స్ అనేవి పెట్టేస్తానండి. ఇదే ప్రకారం మరొక పార్ట్ ఉంది కదా ఫ్రంట్ పార్ట్లో, ఆ భాగాన్ని కూడా కట్ చేద్దాం. వీళ్ళకి ఓన్లీ పైపింగ్ ఒక్కటే అడిగారండి. బ్యాక్ పార్ట్కి ఏమో డ్రాప్ షేపు, ఫ్రంట్ పార్ట్కు ఫ్రంట్ బ్యాక్ మొత్తం హ్యాండ్స్ అంతానేమో పైపింగ్ అనమాట, థ్రెడ్ పైపింగ్. ఈ వీడియోతో కటింగ్ వీడియోలో ఉన్నటువంటి డౌట్లన్నీ మీకు అర్థమైనాయి అని అనుకుంటున్నానండి. ఏమాత్రం అర్థం కాకపోయినా ఒక కామెంట్ ద్వారా నాకు తెలియపరిచినట్లయితే తప్పకుండా నేను వీడియోను మరొకసారి షేర్ చేస్తాను. మన ఛానల్లో ఇలాగే ప్రిన్సెస్ కట్టు బ్యాక్ పార్ట్, ప్రిన్సెస్ కట్టు బోట్ నెక్, ఇంకా అలాగే బ్యాక్ నెక్లు కూడా డిజైన్లు వేరు డిజైన్లు కట్ చేసి నేను వీడియోని అప్లోడ్ చేస్తూ ఉన్నానండి. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఒకసారి చెక్ చేసి చూడండి. ఇదండి, దీనికి కూడా మనం ఖర్చు పెడతాం కదా, ఇదిగోండి ఎంతైతే ఖర్చు కోసం నేను క్లాత్ని వదిలేనో అంతవరకు మాత్రం డాట్స్ పెట్టేస్తుంది అనమాట. అప్పుడు మనం పైపింగ్ వేసినా పర్ఫెక్ట్గా ఇక్కడే వేస్తాము, సరిపోతుంది.
ఈ విధంగా ఈ మెయిన్ క్లాత్ని కట్ చేశానండి, లైనింగ్ క్లాత్ని. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మెయిన్ క్లాత్ మీద వేయటం. ఇదే పెద్ద ప్రాసెస్ అయిందండి. నేను చూపించాను కదా ఆల్రెడీ, వీడియోని మీతో షేర్ చేస్తూ ఉన్నాను క్లాత్ ఏ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి అని. ఈ క్లాత్ వచ్చేసి బ్రోకెట్ స్టైల్లో వచ్చింది, కానీ హ్యాండ్స్కి ఏమో ఒక సైడ్ వచ్చేసి టిష్యూ క్లాత్, ఒక సైడ్ వచ్చేసి డిజైన్ ఇచ్చారు. ఆ డిజైన్ వచ్చేసి బ్యాక్ సైడ్ మాత్రమే వేయాలి. కాబట్టి క్లాత్ని అడ్జస్ట్ చేయడానికి చాలా టైం పట్టిందండి. ఇలాంటి బ్లౌజులు వచ్చినప్పుడు ఏమాత్రం కంగారు పడకుండా మనం ఓపెన్ చేసి ఒకసారి బ్లౌజ్ క్లాత్ని ఓపెన్ చేసి మనకి ఎటు కట్ చేస్తే ఎలా మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అనేది చెక్ చేసుకుని కట్ చేసుకోవాలండి. లేదంటే కొన్ని బ్లౌజులు మనం బయట వాళ్ళు చూస్తూ ఉంటాం, ఎలా ఉంటుంది డిజైన్ అంతా పోతూ ఉంటుంది, షోల్డర్ మీద అంతా పోతూ ఉంటుంది. అలా పోకుండా చూసుకోవాలి. ఇది మెయిన్ అండి. అప్పుడే మన దగ్గరికి కస్టమర్స్ కూడా పోకుండా ఉంటారనమాట. ఇవి ఫ్రంట్ బ్యాక్ పార్ట్లు. ఇదిగోండి బ్యాక్ పార్ట్ చూసారా డిజైన్ ఎలా వచ్చింది. కింద వచ్చేసి ఒక 4 ఇంచెస్ వరకు క్లాత్ని కట్ చేసి తీయాల్సి వచ్చిందండి. ఈ వీడియోని కూడా నేను ఆల్రెడీ షేర్ చేశాను. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఒకసారి చెక్ చేసి చూడండి. ఈ హ్యాండ్స్ కూడా డిఫరెంట్ టైప్లో కట్ చేసామండి. ఇది వేస్తాను హ్యాండ్కి.